హాయ్ హలో అందరికీ నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే ఎంతో టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండే చికెన్ పికిల్ అయితే రెడీ చేశాను అనమాట మా ఇంట్లో. ఆ ప్రాసెస్ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో చికెన్ పికిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు ఒక మసాలా అయితే కావాలన్నమాట. దానికి ధనియాలు, ఆవాలు, మెంతులు, చెక్క, లవంగి, యాలకులు అండ్ ఒక స్టార్ అనాస్ అయితే తీసుకోవాలి. సో వీటిని మంచిగా డ్రై రోస్ట్ అయితే చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్నట్టుగా కొంచెం కచ్చా పచ్చాగా. ఇలా ఒక కళాయి తీసుకొని ఇందులోని ఆల్రెడీ ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకున్న చికెన్ అయితే ఆయిల్ ఏం లేకుండా డైరెక్ట్గా వేసి కొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం సేపు ఫ్రై అయినాక కొంచెంగా పసుపు అయితే యాడ్ చేసుకొని ఇంకా సేపు ఇలా ఉంచేసి పక్కకైతే తీసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోని ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేసుకొని పక్కకు పెట్టుకున్నారు కదా, అవే పీసెస్ని ఇందులోకి యాడ్ చేసి ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంటైర్ పికిల్ ప్రాసెస్లో ఇదే ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అన్నమాట. ఇలా కొంచెం బ్రౌన్ వచ్చేసినప్పుడు ఇంకా వేరే బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇవి ఇంకా డీప్ బ్రౌన్లోకి వచ్చిందంటే పికిల్ మొత్తం కూడా గట్టిగా అయిపోతుంది అనమాట. సాఫ్ట్గా ఉండాలి అంటే ఈ కలర్లోకి వచ్చినప్పుడే పక్కకైతే తీసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది. కరివేపాకు అనేది కంప్లీట్గా ఆప్షనల్, ఫ్లేవర్ ఎన్హాన్స్మెంట్ కోసం అంతే, మీరు స్కిప్ కూడా చేయొచ్చు. మంచిగా ఈ రెండు యాడ్ చేసినాక ఇలా కొంచెం ఫ్రై అయ్యాయి అన్నప్పుడు పక్కకు తీసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోని యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు మంచిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే కరివేపాకు ఆ ఫ్లేవర్స్ ఈ చికెన్కి పట్టేంత వరకు కొంచెంగా అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు పచ్చడికి సరిపడేంత సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం. సో ఇవన్నీ వేసాక కాసేపు మంచిగా అయితే కలపండి. ఇవన్నీ వేసి బాగా కలిపేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కాసేపు పక్కన పెట్టేసేయండి. ఇలా కాసేపు పికిల్ అనేది చల్లగా అయినాకనే ఇలా స్క్వీజ్ చేసి పెట్టుకున్న లెమన్ అయితే వేయండి. ఈ క్వాంటిటీకి ఒక 2 లెమన్స్ అయితే సరిపోతాయి, 1/2 kg చికెన్ అనమాట. సో మంచిగా చల్లారినాక వేసి ఇలా కలిపేసుకొని కాసేపు పక్కన పెట్టేసి ఒక గ్లాస్ జార్లోకి పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూసారు అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.